జయకృష్ణ నెక్స్ట్ ఏంటి? సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది చెప్పేదాని ముందు మనం వరుసగా శ్రీనివాస మంగాపురం కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలామంది మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఇది, మనం దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసామని అర్థం. దాని తోడు కృష్ణ గారి అభిమానం కదా, మనం కృష్ణ గారి అభిమానిగా కృష్ణ గారి మనవడు హీరోగా వచ్చిన సినిమా గురించి మనం కాబోతే ఇంకెవరు మాట్లాడతారు? ఫైన్, అందుకనే ఎక్కువగా మాట్లాడుతున్నాం, ఇంకా ఎక్కువే మాట్లాడతాం కూడా ఆ సినిమాల గురించి. ఈ సినిమా 5వ రోజున నాకు తెలిసి 4,50,00,000కి కొద్దిగా ఒక 5 లక్షలు ఎక్కువైతే కావచ్చు, అక్కడతో 5వ రోజు కలెక్షన్స్ అనేవి క్లోజ్ అవ్వచ్చు అనేది ఒక అంచనా. సాక్నిల్క్లో కూడా అదే ఉంటుంది. ఇదేంటి అనేది వాళ్ళకి పోయి ఆ వెబ్సైట్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద 5వ రోజుకి 4.5 కోట్లు కంప్లీట్ చేసింది. 4.5 కోట్లు ఆ బడ్జెట్కి, ఆ వసూలైన కలెక్షన్స్కి చూసినప్పుడు అబ్బే కాదు అనిపిస్తుంది. దానితోడు మనం రాత్రి తమ్ముళ్ళు కూడా పెట్టాం, మంగా మనది కాదు, శ్రీనివాస మంగాపురం మనది కాదు, ఇంక వదిలే జయకృష్ణ అని. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలనే దానికన్నా ముందు 3వ రోజున ఆశేషగిరిరావు గారు, కేఎస్ రామారావు గారు, మైత్రి మూవీస్ వాళ్ళు, ఇంకా చాలామంది జర్నలిస్టులు, అంటే ఈ సమాచారం మనకు తెలియదు కానీ లేకపోతే మనము వెళ్ళేవాళ్ళం, వీళ్ళంతా కలిసి ఒక సక్సెస్ నోట్తో మీట్ పెట్టారు. ఆ క్రమంలో చాలా పెద్ద మాట మాట్లాడారు ఆశేషగిరిరావు గారు. నాకు తెలిసి చాలా పెద్ద మాట అది ఏంటి అంటే, పద్మాలయ బ్యానర్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నీదే అని. ఎవరిది? జయకృష్ణది. కృష్ణ గారి మనవడిగా జయకృష్ణ గారు అంటే చాలా చిన్నవాడు కాబట్టి 30 ఏళ్ల లోపే ఉంటాయి నాకు తెలిసి. జయకృష్ణ పద్మాలయ బ్యానర్ని, ప్రొడక్షన్ హౌస్ని కూడా చూసుకోబోతున్నాడు అనేది నాకు అర్థమైంది. కానీ అది ఎంత పెద్ద బాధ్యత అనేది అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవటం, కృష్ణ ప్రొడక్షన్స్ అని కానీ, లేకపోతే మహేష్ బాబు ప్రొడక్షన్స్ అని పెట్టుకోవటం చాలా ఈజీ. కానీ పద్మాలయ బ్యానర్ని నడపటం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఎన్ని గొప్ప సినిమాలు వచ్చినాయి, చెత్త సినిమాలు వచ్చాయి, కానీ ఆ గొప్ప సినిమాల జాబితా చదివితే ఇప్పటి వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. అదే ఆదిశేషగిరిరావు గారు కూడా చెప్పింది కూడా. పద్మాలయ అంటే మీరేదో ఇక్కడ 4 సినిమాలు వీటి గురించి చెప్పుకుంటున్నారు, కానీ ఓవర్సీస్కి వెళ్తే పద్మాలయ గొప్పతనం ఏంటి, హిందీకి వెళ్తే తెలుస్తుంది ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనేది. ఆ లెగసీని కూడా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా పెద్ద పని అది. మరి రమేష్ బాబు అంతకుముందు ఎన్ని ప్రొడక్షన్ చేశాడు అనేది పక్కన పెడితే, రమేష్ బాబు ప్రొడక్షన్లో ఆ దూకుడు 1-2 చేశారు తప్పితే, అర్జున్ సినిమా ఒకటి, అతిథి కూడా చేసినట్టున్నారు. కానీ ఆ లెగసీ ఏదైతే చెప్పుకుంటున్నామో మనం, పద్మాలయ బ్యానర్, అగ్ని పరీక్ష, మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, పన్నంటి కాపురం, ఇంకా కొడుకుదిద్దిన కాపురం, సింహాసనం, ఈ సినిమాల పేర్లు విన్నప్పుడు మీకు ఒక చరిత్ర గుర్తొస్తుంది. అలానే దానికంటే ముందు హిందీలో పద్మాలయ బ్యానర్కు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. హిందీ సినిమా పరిశ్రమలో ఒక సినిమా పూర్తయి రిలీజ్ కావాలంటే, ఒక సినిమా అంటే ప్రకటించిన తర్వాత కనీసం 3 ఏళ్ళు పట్టేది అనేవాళ్ళు. 3 సంవత్సరాలు ఒక సినిమాని అనౌన్స్ చేసి పూర్తి చేసి రిలీజ్ అయ్యేటానికి ఒక 3 ఏళ్ళు పడుతుంది అని చెప్పేవాళ్ళు. అలాంటి చోట 1 సంవత్సరంలోనే వరుసగా 3 సినిమాలు తీసి సిల్వర్ జూబిలీ సినిమాలు తీయటం, మనకు తెలుగులో వచ్చినటువంటి సినిమాలని రీమేక్ చేసి, హిమ్మత్ వాలా కానీ, ఖైదీ కానీ, జస్టిస్ చౌదరి కానీ, అంటే మర్ద్, ఈ టైటిల్స్ వేరుగా ఉన్నాయి హిందీలో. ఆ సినిమాలతోనే శ్రీదేవి గారు తెలుగు సినిమా రంగం నుంచి హిందీ సినిమా రంగంకి వెళ్ళటం, జయప్రద గారు, పద్మాలయ బ్యానరు హిందీ సినిమా హీరోలకి పనిలో వేగం అంటే ఏంటనేది నిరూపించింది. అలాంటి ఒక పద్మాలయ బ్యానర్ గురించి మరి రమేష్ బాబు కొడుకు గారికి అప్పగిస్తున్నామంటే నిజంగానే ఆ తరం నుంచి
ఇంకొకళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్ని తీసుకుంటున్నారంటే ఆనందించే విషయమే. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పరిస్థితులు చూస్తే క్యారవాన్లు వచ్చి ఆగుతుంటే ఒక పెద్ద జాతరలాగా ఉంటుందని చెప్పేసి ఈ మధ్యన కాటరగడ్డ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. అంటే అవుట్డోర్ షూటింగ్ కావచ్చు, ఇండోర్ షూటింగ్ కావచ్చు, ఒక మామూలుగా చిన్న ఆర్టిస్ట్కి కూడా ఇంతమంది మార్బలం వేసుకొని బయలుదేరుతున్నారంటే ప్రొడ్యూసర్ని సంకనాకిస్తానికి కాకపోతే మరి దేనికి ప్రొడ్యూసర్ ఆ ఖర్చులన్నీ పెట్టుకోవాలి, వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లు కాక. ఇవన్నీ కూడా ఏంటంటే తట్టుకొని సినిమా నిర్మాణాన్ని చేయాల్సి వస్తుంది. మరి అది వయసులో చిన్నవాడు, అతనికి సినిమా రంగం మీద అవగాహన ఇప్పుడిప్పుడే తెచ్చుకుంటున్నాడు. కానీ ఈ వయసుకే కృష్ణ గారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు పద్మాలయ. ఫస్ట్ అగ్ని పరీక్షతో చంద్రమోహన్ గారు, ఇద్దరు బ్రదర్సు వీళ్ళే చూసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇది ఆ అగ్ని పరీక్షకు సంబంధించి మొత్తం సినిమా ఎట్లా చేయాలి ఏంటి అనేది. అంత చిన్న వయసులో అయినా కూడా కృష్ణ గారు చాలా గొప్పగా చేయగలిగాడు. ఆ తర్వాత 12 కాపురంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టేసి మరి ఆ స్థాయిలో జయకృష్ణ చేయగలరా అంటే ఇప్పుడు చాలా బెరుకుగా వేదికల మీద కనబడుతున్నారు. నేను చేస్తాను, తప్పకుండా మీ అందరి అభిమానాన్ని నిలబెట్టుకుంటాను, ఇట్లా చాలా బెరుకుగా, షైగా, బిడియంగా కనిపిస్తున్నారు. కానీ ఆ వంశంలో అంటే వంశం అంటే తాతగారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ, ఆ కమాండ్ కానీ, ఆ అథెంటిసిటీ కానీ తీసుకురాగలిగితే తిరిగి చిత్రసీమలో మరొక అధ్యాయం బిగిన్ అవుతుంది అనుకోవచ్చు. పర్టికులర్గా పద్మాలయ బ్యానర్ నుంచి. ఎందుకంటే వారు తీసినటువంటి సినిమాలు రమేష్ బాబు గారితో కూడా తీశారు. పదార్ రౌడీ కావచ్చు, అంటే అది సూర్యనారాయణ బాబు గారు తీశారు. ఈ అన్నా కొడుకు అయితే సిల్వర్ జూబ్లీ ఇయర్, అన్నా తమ్ముడు కృష్ణ గారు మహేష్ గారు చేశారు. అది కృష్ణ గారే డైరెక్షన్. అన్నా తమ్ముడు పద్మాలయ బ్యానరు ఏర్పాటు చేసిన రజతోత్సవ కానుకగా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చివరిగా అంటే పండంటి సంసారం కృష్ణ గారు చివరిగా దర్శకత్వం వహించినటువంటి ఆయన బ్యానర్ మీద తీసినాయి. తర్వాత వేరే వేరే బ్యానర్ల మీద వచ్చాయి. వంశీ సినిమా ఒకటి వచ్చింది ఆ సమయంలోనే. మరి ఇప్పుడు ఆ బ్యానర్కు ఉన్న కీర్తి ప్రతిష్టల్ని జయకృష్ణ ఎలా ముందుకు తీసుకెళ్తాడు? పైగా ఇప్పుడు గతంలో ఉన్న పద్మాలయ స్టూడియో లేదు ఇప్పుడు అక్కడ. ఆ బస్తీ నుంచి తీసివేసి వేరే మహేశ్వరం దగ్గర చాలా పెద్ద స్టూడియో ఉందని చెప్తారు. జితేంద్ర గారు ఫోన్ చేసి పాతాళ భైరవిని మళ్ళీ తీద్దాం, మనం హృతిక్ రోషన్ పెడదాం అన్నారని కృష్ణ గారు బతుకున్న రోజుల్లో చెప్పేవాళ్ళు. అప్పట్లో ఒక ఆశ కలిగింది, అరే మళ్ళీ యాక్టివ్ అవుతుంది పద్మాలయ, కృష్ణ గారు చేస్తారు అంటే. పనిలో పడ్డప్పుడు ఉత్సాహం పెరుగుతుంది, అలానే వయసు కూడా తగ్గిపోతుంది, అనారోగ్యం కూడా తొందరగా దరి చేరదు ఉత్సాహంగా ఉన్నప్పుడు. అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు తిరిగి పద్మాలయాన్ని కృష్ణ గారి మనవడు తీసుకుంటాడు అంటే ఆనందమే కదా. మహేష్ బాబుకంటూ తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి పద్మాలయాలో ముగ్గురు సోదరులకి వాటాలు ఉన్నాయి అనేది ఈ మధ్య కాలంలో మన ఆదిశేషగిరిరావు గారే చెప్పారు. ఆ కోణంలో చూసినప్పుడు ఇది కృష్ణ గారి వంతుగా, కృష్ణ గారి మనవడుగా, రమేష్ బాబు కొడుకుగా ఈయన తీసుకుంటే ఆదిశేషగిరిరావు గారు తెర వెనక నుంచి ఆయనకి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఆయనకున్న అనుభవం కానీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉన్నటువంటి ట్రెండ్స్ని పట్టుకోవడంలో, అలానే హాలీవుడ్లో ఏం జరుగుతుంది, బాలీవుడ్లో ఏం జరుగుతుంది, టెక్నాలజికల్ పరంగా ఎలాంటి అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకి కరతలా మలకం అనేది అర్థమవుతుంది ఆయన మాటల ద్వారా. మరి అదే అనుభవాన్ని దగ్గర పెట్టుకేసుకొని జయకృష్ణ గారు పద్మాలయ స్టూడియోని తీసుకెళ్తే ముందుకి చిన్న సినిమాలు తీయొచ్చు, పెద్ద సినిమాలు తీయొచ్చు. ఎందుకంటే టెలివిజన్ రంగంలో కూడా పద్మాలయ టెలిఫిల్మ్స్ అనేది చరిత్ర సృష్టించింది. హిందీలోనే కొన్ని డబ్బింగ్ అంటే హిందీ సీరియల్స్ అద్భుతమైన హిట్ అయినాయి అప్పట్లో. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో తీశారు. ఇలా వాళ్ళు ఏ రంగంలో ప్రవేశించినా కూడా పద్మాలయ అనేది ఒక ఐకానిక్ మోడల్. అలాంటి మోడల్ని జయకృష్ణ తీసుకుంటాడు అనే పెద్ద ప్రకటన ఇవ్వటం అనేది పెద్ద సంచలనమే. ఇది సినిమాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు రాబోయే కాలంలో ఏ సినిమాలు చేయబోతున్నాడు, ఈ సినిమా గురించి ఇక నాకు తెలిసి ఫస్ట్ వీకెండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీకెండ్ కల్లా ఆ షోలు కానీ అయితే. నేను ఇక్కడ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి, వరంగల్ కరీంనగర్ స్టిల్ 5th డే కూడా రికార్డు స్థాయిలో, మిగతా వాటితో పోల్చుకుంటే రికార్డు స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో 50% ఉంటుంది. ఎలా ఉంటుందనేది నాకు అర్థం కాలేదు. మన ఫ్యాన్స్ ఎవరన్నా వరంగల్ కరీంనగర్లో ఉన్నవాళ్ళు చెప్పాలి ఎలా సాగుతుంది ఆ సినిమా జైత్రయాత్ర అక్కడ అని. పైగా జై కృష్ణ అన్నారు కాబట్టి జైత్రయాత్ర
ఆ సినిమా వరకు ఆ 2-3 ఏరియాల్లో చక్కగా ఉందనేది అర్థమవుతుంది. సో కృష్ణ గారి లెగసీని ఈయన ఎలా కంటిన్యూ చేస్తాడనేది నటన పరంగా కాదు, మనం చాలా రోజుల ముందే చెప్పాము. హీరోనే కాదు, ఇతను డైరెక్షన్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడని. ఒక డైరెక్షనే కాదు, ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా అడుగు పెడతాడు అనేది ఆదిశేషగిరిరావు గారి మాటల నుంచే మనకు అర్థమైంది. శుభం.